హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్కి ఏమేమి కర్రీ చేస్తానో చూపిస్తాను, చూసేసేయండి. ఇదైతే బీరకాయ పులగూర అండి. వంకాయ, బీరకాయ, పచ్చిమిర్చి, టమోటా అన్నీ వేసి బజ్జీ చేసింది మా అమ్మలమ్మ. బీరకాయ బజ్జీ ఇది ముద్దలో కానీ, అన్నంలో కానీ, చపాతీలోకి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. నైట్కి అయితే నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసు బీరకాయ బజ్జీ? మనకి నోరు ఎప్పుడైనా చేదుగా ఉంది అలా అన్నప్పుడు ఇది చేసుకొని ముద్ద చేసుకొని తిన్నామనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి బీరకాయ బజ్జీ. అలాగే వంకాయ బజ్జీ కూడా చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. కానీ నేను వంకాయ బీరకాయ వేసి కాంబినేషన్గా చేయించాను. ఇదైతే చాలా బాగుంది, గుమ్మగుమ్మలాడుతుంది, వేడి వేడిగా ఉంది. ఈరోజు అయితే నేను ముద్ద చేయలేదండి, రైసే చేశాను. రైస్లోకి తింటాం. బజ్జీ చేశాను కదా, అలాగే మునక్కాయ తాలింపు అండి. మా సైడ్ వచ్చి ఎక్కువ శనక్కాయ పొడి వేసి చేస్తారు, అందుకని నేను శనక్కాయ పొడి వేసి చేశాను. ఇలా చేశానంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి, తను బాగా కడుపునిండా తింటాడు, అందుకనే తనకి ఇష్టంగానే నేను చేశాను. మీలో ఎంతమందికి మునక్కాయ తాలింపు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే కొంచెం వాంగీబాత్ కూడా చేసాము. ఈరోజు అయితే లాస్ట్ సాటర్డే కదా అన్నట్టు వాంగీబాత్ కూడా చేసామండి. మా ఇంట్లో వాంగీబాత్ అంటే చాలా ఇష్టపడతారు, నాకు కూడా చాలా ఇష్టం వాంగీబాత్. అలాగే వేడి వేడి అన్నం. ఎందుకు తక్కువ చేశాను అన్నం అనుకున్నారా? నేను మా హస్బెండ్ ఇద్దరే కదండి ఉండేది, అందుకనేసి ఇదే సరిపోతుంది మాకు, ఇంకా కొంచెం మిగులుతుంది. అలాగే చల్లని పెరుగు. ఎంతన్నా అన్నం తినేయండి, కర్రీస్ ఏమన్నా తినేయండి, లాస్ట్లో పెరుగు వేసుకొని తిన్నామనుకోండి ఆ టేస్టే వేరండి. నాకైతే పెరుగు ఉంటే మాత్రం నేను నిజంగా అప్పుడప్పుడు కూడా తాగుతూ ఉంటాను. పెరుగు అంటే కూడా చాలా ఇష్టం అండి నాకు. మీ అందరికీ నా వీడియో ఈరోజు మా డిన్నర్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరూ భోజనం చేశారా?